యా క్యాచి, రేపు షార్ప్ 9 కల్లా వచ్చేయండి. ఓకే హరి, రేపు మన క్యాచి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. సారీ నందు, నేను రాను. ఆవిడ గారి హస్బెండ్ చేసే ఎక్స్ట్రాలకి నాకు తలనొప్పి వస్తుంది. అందుకే వెరైటీగా ఉంటుందని వాళ్ళని ఇక్కడికి రమ్మన్నాను. గిరి నందిని వాళ్ళని బయటకు పంపిస్తాను. నందిని ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళలాగా న్యూసెన్స్ చేస్తుంది. గిరి, రేపు మీరిద్దరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికైనా వెళ్ళరండి. అలాగేమ్మా. ఏంటి అలాగే? ప్రతి దానికి గంగిరెద్దుల తలుపుడు కాదు. ఇంత బంపర్ ఆఫర్ అత్త ఇచ్చిందంటే వెనకలేదు కుట్ర దాగుంటుంది. దీని దుంపతెగ అత్తకు తగ్గ కోడలు. చెప్పండి అత్తయ్య, మేమెందుకు బయటికి వెళ్ళాలి? కమాన్ టెల్ మీ, చెప్పండి అత్తయ్య. ఏంటంత చీప్ గా ఆలోచిస్తున్నా? నీకు భయపడి దాస్తున్నాను అనుకున్నావా? నాన్ సెన్స్. రేపు క్యాచి వాళ్ళ హస్బెండ్ వస్తున్నాడు. హాయ్, అగ్ని బాబాయ్ వస్తున్నాడా? ఇదే ఈ మిడిల్ క్లాస్ బిహేవియర్ నచ్చక నేను అవాయిడ్ చేస్తున్నాను. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నేను ఉంటాను. మావయ్య మీరేనా చెప్పండి మావయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నేను కూడా ఉంటాను. ఏం మాట్లాడను, అలా చూస్తూ ఉంటా. నో వే, వద్దంటే వద్దు. దట్స్ ఇట్. అంతేనా? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా పదే పదే రిపీట్ చేయను. ఒక్క నిమిషం. రేపు మీ తొక్కల ప్రోగ్రాం రచ్చ రచ్చ అవుగాక. హరి, చెప్పు నందు. ఇల్లంతా నీట్ గా ఉన్నట్టే కదా? ఎప్పుడు లేదు చెప్పు. అఫ్ కోర్స్, గెస్ట్లు వస్తున్నారు కదా, వాళ్ళకి మన ఇల్లు. నందు, ఏమైనా కొత్త విషయం ఉంటే చెప్పు. మీ ఫ్రెండ్ క్యాటీ వారానికి 3 రోజులు, వీలుంటే 6 రోజులు ఇక్కడే ఉండి వెళ్తుంది. ఇంకా అగ్ని ఆల్రెడీ మరి చేతిలో. హరి, మీనింగ్లెస్ గా మాట్లాడు. అప్పుడంటే అగ్ని క్యాచి వాళ్ళ హస్బెండ్ అని తెలీదు. పైగా ప్రొఫెషనల్ గా ఐ మీన్ ఆన్ డ్యూటీలో వచ్చాడు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడేంటి, ఇల్లు సర్దాలి అంతే కదా? సర్దుతాను. భూమికి జానుడు ఉండడు, వీడికి పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడు? నందు, ఒక చిన్న డౌట్ క్లారిఫై. మీ ఫ్రెండ్ కాచాయనికి వచ్చిన పోలీసు ఉద్యోగాన్ని పాప మొగుడు ఏడుస్తాడని త్యాగం చేసిందా? చూడు హరి, ఇలాంటి మిడిల్ క్లాస్ జోక్స్ వాళ్ళు వచ్చాక వేస్తే బాగుండదు. జోక్ కాదు, డౌట్. చెప్పాగా, ఆ నందిని కూడా మీలాగే మాట్లాడుతుంటుంది. అదే నాకు అర్థం కాని విషయం. అర్థం కాని విషయాల గురించి మాట్లాడడం ఎందుకు చెప్పు. ముందు ఏ స్నాక్స్ కావాలో చెప్పు, ఆర్డర్ ఇద్దాం. స్నాక్స్ సంగతి తర్వాత. ముందు మీరు వెళ్ళి సూట్ వేసుకుని రండి. సూటా? ఏ అందరం బయటికి వెళ్తున్నావా? మేడం, ఇక్కడే టైం పాస్ చేద్దాం. మరి దానికోసం సూటు బూటు ఎందుకు? పైగా వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. దానికోసం ఈ హంగామా ఎందుకు? హరి, మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మాట్లాడుకో. నందు, నీకు దండం పెడతాను. సూట్ వేసుకునే ఓపిక నాకు లేదు. నన్ను వదిలే ప్లీజ్. మీ ఇష్టం. ఆ పుట్టోడు కోసం నేను సూట్ వేసుకోలే. నో, నెవర్. దిగు. ఏమండి? దిగాక చెప్తాను. చెప్పాకే దిగుతాను. అయితే నా ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి? చూడు కాచాయని, వచ్చే సంవత్సరం రిటైర్ అవుతున్నాను. ఆ సంగతి ఇప్పుడు చెప్పడం దేనికండి? పూర్తిగా చెప్పనే. నా సర్వీసులో అతి దారుణంగా అవమానించబడిన సంఘటనలు 2. 1 నందిని. 2 ఇంకో నందిని. నా ఫ్రెండ్ మొహం చూసి జాలిపడి వదిలేస్తున్నాను. వెళ్ళండి. ఆ ఇద్దరే నా సర్వీసులో అతి దారుణంగా అవమానించినది. ఇప్పుడు వాళ్ళు రమ్మంటే నేను రావాలా? అబ్బా, మన కోడలు నందిని బయటికి పంపించేసిందండి. వాళ్ళ అత్త నందిని మాత్రం ఏం తక్కువ, వాళ్ళ భర్త నన్ను పట్టుకుని. అబ్బా, అవన్నీ గతం అండి. మీకు వచ్చే నెల ప్రమోషన్ కూడా వస్తుంది కదా. అప్పుడు మీ హోదా, మీ స్టైలు అన్ని పెరిగినట్టే. అప్పుడు వాళ్ళెంత చెప్పండి. అప్పుడేదో నేను మీ శ్రీమతిని తెలియక అలా మాట్లాడింది అంతే. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. చూడు కచ్చాయని, నేను అక్కడికి వెళ్ళాక అస్సలు తగ్గను, ఓవర్ యాక్షన్ చేస్తాను. ఎందుకంటే మనం అంటే ఏంటో అక్కడ తెలియాలి కదా. నీ గురించి వాళ్ళకి ఎప్పుడో తెలుసులే. ఏంటి గొణుకుతున్నావు? ఏమీ లేదు, మీ సర్వీస్ రివాల్వర్ తెచ్చారా అంటున్నా.
అదెలా మర్చిపోతాను, 24 అవర్స్ ఆన్ డ్యూటీ. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాను చూడు. చూద్దాంలే పదండి. ఎక్కువ ఏంటిది, పొద్దున్నే టిఫిన్ చేసినా ఇంకా ఆకలిస్తోంది. ఈ అగ్ని వాళ్ళు వచ్చినా లంచ్ వరకు వెయిట్ చేయాలి. ఈలోగా ఏదో అరటి పండు. వెరీ గుడ్. ఆరోగ్యానికి ఆరోగ్యం, కడుపు నిండుతుంది, ఓ మూలపడి ఉంటుంది. హరి, ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? బొత్తిగా టైం సెన్స్ లేదు. పైగా డిపార్ట్మెంట్ అంటారు. చచ్చా, నందు వస్తూ ఉంటారులే, అనవసరంగా నువ్వు టెన్షన్ పడుకు. వెళ్ళి రిలాక్స్ గా కూర్చో, వస్తే నేను రిసీవ్ చేసుకుంటానులే. గుర్తుంచుకో, నేను ఎక్కడా తగ్గను. అస్సలు తగ్గద్దు. మరి ఇక చూసుకొని ఎలా ఆడుకుంటాను. అయ్యో, మామూలుగా విష్ చేస్తే సరిపోతుంది కదా, ఇలా కాళ్ళ మీద పడి మరి విష్ చేయాలా చెప్పండి. పెళ్లి రోజు కదా, ఆశీర్వాదం అడిగారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అయ్యో అనే గారు, బ్లడ్ వస్తోంది. అయ్యో, అవునవును, బ్లడ్ వస్తుంది. గిడ్డం పగిలిందండి. డోంట్ వరీ నందిని, మీ అన్నయ్యకి బ్లడ్ చూస్తే కళ్ళు తిరుగుతాయి. నందు, వెళ్ళి బ్యాండెడ్ పట్టరా. అయ్యో, రావడంతోనే పగలగొట్టుకున్నారు. ఏంటిది, ఎంట్రీ ఇంత ఘోరంగా ఫ్లాప్ అయింది? ఇదిగో హరి. అక్కడ కాదు, ఇక్కడ. దిష్టి చుక్కలా ఉంది కదా నందు. ఏమండి, మంటగాని నొప్పిగానే ఉందా? మంటుంది, కానీ ఇక్కడ కాదు. ఓకే, నా సర్వీసులు ఇలాంటివన్నీ మామూలే. వెళ్దామా, పోనీ ఇక్కడే మాట్లాడదాం. ఓకే పదనందు. వెరీ బ్యాడ్ ఎంట్రీ. క్యాచి, ఏంటి అన్నయ్య యూనిఫామ్ లో వచ్చారు? మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలా? అవును నందిని, మళ్ళీ వెళ్ళాలంట. అగ్ని గారు, డిపార్ట్మెంట్ లో మీకు ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయి ఉంటాయి? మాలాంటి సిన్సియర్ ఆఫీసర్లకి ఇలాంటి ట్రాన్స్ఫర్లు కామన్. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. అవును, మీకు ఎప్పుడైనా ఫారెస్ట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ అయిందా? అయిందన్నయ్య, కానీ వెళ్లకుండానే మా నాన్నగారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ట్రాన్స్ఫర్ ని ఆపించేశారు. అన్నయ్య గారు, మీకు గుడ్ న్యూస్. ఏంటమ్మా అది? ఈయనకి ఎస్పీగా వచ్చే నెల ప్రమోషన్ వస్తుంది. రియల్లీ? కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. నిజానికి నాకెప్పుడో ప్రమోషన్ రావాలి. కాచాయిని వాళ్ళ నాన్నగారు చెప్పకపోవడం వల్ల ఆలస్యమైందా? కాదు. అన్నయ్య, స్వీట్స్ తీసుకోండి. నందు, స్వీట్స్ తర్వాత ముందు నేను అగ్ని గారితో ఒక ఫోటో తీయించుకోవాలి. అయ్యో, అదేం భాగ్యం అన్నయ్య, ఈయనతో రోజుకి ఎంతో మంది సెల్ఫీలు దిగుతారు కదండి. యూఆర్ రైట్. నాకు ఎస్పీగా ప్రమోషన్ వచ్చేసరికి ఈ హరి దెబ్బకి దిగొచ్చాడు. ఫోటో తీసుకుంటా, నీ పరువు తీస్తా, లేకపోతే మా అమ్మని ఫ్రాడ్ అంటావా? హరి, బొకే ఇస్తూ ఫోటో దిగండి. అలాగే. హరే, నాకు ప్రమోషన్ వస్తుందని ముందే తెలిసి తెప్పించి ఉంచారా? లేదన్నయ్య, ఇవాళ మీ వెడ్డింగ్ యానివర్సరీ కదా అని తెప్పించాను. ఓ ఐ సీ. రండి సార్, ఇటు రండి ప్లీజ్. సార్ కమ్ హియర్. నందు, వన్ ఫోటో ప్లీజ్. నందు రెడీయా? యా రెడీ. కంగ్రాచులేషన్స్. అన్నయ్య గారు, స్మైల్. సారీ తల్లి, నేను యూనిఫామ్ లో ఉన్నప్పుడు నవ్వను. నువ్వుది. ఆయన అంతే నందిని, భలే స్ట్రిక్ట్. నువ్వు
సరిగ్గా రాలేదా? ఏంటొచ్చేది? ఇప్పుడు ఆ ఫోటో చూసి ఈడు షాక్ అవుతాడు. ఏమైందమ్మా? ఎనీ ప్రాబ్లం? వాట్ ఇస్ ద ప్రాబ్లం బ్రదర్? ఏంటి బ్రదర్, నా తలకాయ ఎగిరిపోయింది. రోజు ఈయనతో ఫోటో దిగే వాళ్ళందరూ ఇంతే అన్నయ్య, వాళ్ళ తలకాయలు ఎగిరిపోతూనే ఉంటాయి. ఓహో, హై ప్రాబ్లం కదా. 1 మినిట్ నాతో పట్టుకో, ఇప్పుడే వస్తా, రెమెడీ తెస్తా. అగ్ని గారు, ఇప్పుడు దీని మీద నిలబడండి. వీడు నన్ను దారుణంగా బుక్ చేస్తున్నాడు. ఎస్ అన్నయ్య, హీస్ రైట్. దీని మీద నుంచోండి, కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతారు. అగ్ని, నీ స్టూల్ మీద నిలబడినట్టు ఎవరితోనే చెప్తావేంటి? నిలబడం సార్ ప్లీజ్. అరే అన్నయ్య, రెడీ నందు? యా రెడీ. మళ్ళీ ఏమైంది తల్లి? ఈసారి బ్రదర్ తల ఎగిరిందా? మరి స్టూల్ వచ్చింది. ఎందుకు నందు పిలిచావు? మీరు కావాలని అన్నయ్యని టీస్ చేస్తున్నారు కదా. రామ రామ కృష్ణ కృష్ణ, ఇంటికి వచ్చిన గెస్ట్ నేనెందుకు టీస్ చేస్తాను నందు? ఏమో, నాకు మాత్రం అలాగే అనిపిస్తోంది. నీకెందుకు అలా అనిపిస్తోంది నందు? ఫస్ట్ టైం ఫోటో తీసినప్పుడు మీరు కొంచెం బెండ్ అవ్వచ్చు కదా, కాలేదు. దట్టు అలాగే స్ట్రైట్ గా నిలబడ్డారు. అవునా? స్మార్ట్ గా యాక్ట్ చేయకండి. అది ఉంటే ఎప్పుడో బాగుపడేవాడిని. అసలు నాకు అలాంటి ఉద్దేశం లేదు నందు. నందుకి అగ్నిని ఏడిపిస్తున్నా డౌట్ రాకూడదు, వస్తే కష్టం. ఏంటి మాట్లాడరే? ఇది మరీ బాగుంది. నాకు అసలు అలాంటి ఉద్దేశం లేదంటున్నానుగా. ఏమో, నాకు మాత్రం మీరు మనసులో ఏదో పెట్టుకుని ఇలా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తోంది. ఆహా, మరి స్టూల్ వేస్తే బ్యాలెన్స్ అవుతుంది అన్నయ్య, నువ్వు ఎందుకన్నావు? అరే, మీరు డెలిబరేట్ గా స్టూల్ తీసుకొచ్చి అక్కడ వేస్తే ఇంకేమనాలి? ఆహా, నువ్వు స్టూల్ రాకుండా ఫోటో తీయచ్చు కదా. స్టూల్ వచ్చినట్టు ఫోటో తీస్తే నువ్వు టీస్ చేస్తున్నట్టే కదా. హరి, డోంట్ బి స్మార్ట్. అన్నయ్య బాధపడుతున్నట్టున్నారు. వాళ్ళు గెస్ట్లు, మనం హోస్ట్లు, అది గుర్తు పెట్టుకోండి. అలాగే అలాగే, ఇప్పటి నుంచి నేనేం మాట్లాడను. ఇది కూడా కరెక్ట్ కాదు. మరి? ఫార్మల్ గా మాట్లాడండి చాలు. ఫార్మల్ గా అంటే హౌ ఆర్ యు సార్? ఫోన్ చేస్తారా సార్? మంచిలు తాగుతారా సార్? Shut up. ఏమండి, బాధపడుతున్నారా? నెవర్. తపన పడుతున్నా. తప్పనా? ఎందుకు, దేనికోసం? నేను హైట్ తక్కువ కావచ్చు, వెయిట్ తక్కువ కావచ్చు. తెలిసిన విషయాల గురించి తప్పన పట్టం దేనికి? కాచ్చాయని తొందరపడకుండా విను. నేను పొట్టివాణ్ణని ఈ హరిగాడు తేలిగ్గా అంచనా వేస్తున్నాడు. హిట్లర్ పొట్టివాడు, సచిన్ పొట్టివాడు, ఈ అగ్ని పొట్టివాడు. వాళ్ళలా నేను గట్టివాణ్ణని నిరూపిస్తాను. అది అది అలా అలా నిరూపించండి. ఏదో మిమ్మల్ని సత్యదావా అనుకుంటున్నట్టున్నారు. రివాల్వర్ కూడా మొయ్యలేని వాడు అనుకుంటున్నారేమో. నిరూపించండి. రక్తం చూస్తే వడదెబ్బ తగిలినలాగా కింద పడిపోతారు అనుకుంటున్నారేమో. నిరూపించండి. మీతో ఫోటో దిగితే చాలు ఎదుటివాడి మెడకాయ మీద తలకాయలు ఉండవు అనుకుంటున్నారేమో. నిరూపించండి. అరటి తొక్క మీద కాలేస్తే కాచ్చాయిని ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసావు. చూడు, ఈ హరికి ఈ రోజు ఏ రేంజ్ లో బుద్ధి చెప్తానో చూడు. ఇదే మన పెళ్లి రోజుకు నేను నీకు ఇచ్చే గిఫ్ట్. డన్ రాజా, డన్. నా దెబ్బకి రన్ రాజా రన్ సర్వానంద్ కూడా రద్దే. అంత స్పీడ్ అయిపోతానంతే. నువ్వు ఎక్స్ప్రెస్ రాజావు రాజా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నన్నేదో ఎర్రి పప్పం చేసి ఆడించేద్దాం అనుకుంటున్నావు కదా, నీ సంగతి తేలుస్తాను. వీడేంటి నన్ను తినేసేలా చూస్తున్నాడు? ఏమైనా కామెంట్ చేద్దామంటే నందు సీరియస్ అవుతుంది. ఇప్పుడు చూడరా, మాటల తోటాలతో నిన్ను జల్లెడి చేస్తాను. మగాడి అహం మీద దెబ్బ కొడతావా? సార్, మీరు ఉదయాన్నే లేచి కాఫీ తాగి పేపర్ చదువుతారు, ఆ తర్వాత ఖాళీ అనుకుంటే వీడు నా ఈగో మీద దెబ్బ కొట్టడం మొదలు పెట్టాడు.
చెప్పండి సార్. మిగిలిన టైం అంతా ఇంట్లోనేగా. మాలా డ్యూటీలకు వెళ్ళాలి, ఉద్యోగం సద్యోగం పని పాట ఇలాంటివి ఏం లేవు కదా. చక్క కోడలతోటి కొడుకుతోటి టైం పాస్. ఏమైనా ఉంటే మేము ఫోన్ లోను ఆన్లైన్ లోను చేస్తాం సార్. మీలాగా వేళాపాళ లేకుండా రోడ్ల మీద తుప్పల వెంట తిరిగే పని లేదు సార్. అవునులేండి. ఎంతైనా మా చెల్లెలు నందిని గ్రేట్. పాపం ఒంటి చేత్తో బిజినెస్ లాక్ వస్తుంది. ఇంత పెద్ద స్టేటస్ మీకు ఇచ్చింది. మా చెల్లెలు లేకపోతే మీరు అసలు లేనట్టే. ఇలాంటి చెల్లెలు భార్య అయినందుకు నీ అదృష్టం. నిజంగా మీకు కాదు, మా చెల్లెలకి లేచి నమస్కారం పెట్టాలి. చచ్చుడు ఎదవా. ఇంతకీ మా చెల్లెమ్మేది? చెల్లెమ్మా అన్నయ్య ఏంటి? అయ్యో, నందు, నీలాంటి చెల్లెల దగ్గర ఇలా ఆశీర్వాదం తీసుకోవాలని ఇప్పుడే అన్నారు. ఈలోగా నువ్వు వచ్చావు, ఆశీర్వాదం తీసుకున్నారు. ఏమైనా అగ్ని గారు, మీరు రియల్లీ గ్రేట్ సార్. గ్రేట్, నిజంగా గ్రేటే. ఐ నో. ఇలాంటి డైనమిక్ లేడీ నాకు చెల్లెలుగా దొరకడం గ్రేటు. ఇలాంటి చెల్లెల దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం ఇంకా గ్రేటు. అయితే అప్పుడప్పుడు వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. అగ్ని గారు, మీ నుదుటి మీద బొప్పి కట్టింది. ఇది చెల్లెల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్లేదు. ఎవరో మహానుభావుడు కాళ్ళు అడ్డం పెడితే బొక్క బొర్ల పడి బొప్పి కట్టినట్టుంది. నందు, వెళ్ళి ఇంకో ప్లాస్టర్ పట్రా. yes sure. వీడికి ఈసారి నా తడాక ఏంటో చూపిస్తాను. లంచ్ టైంలో కాఫీ తాగుతున్నారేంటి సార్? మా డిపార్ట్మెంట్ కి టైంకి టిఫిన్ చేయాలి, టైంకి భోజనం చేయాలి, టైంకి డిన్నర్ చేయాలి అని ఏముండదు. మరి ఏం చేయాలని ఉంటుందో? డ్యూటీ డ్యూటీ డ్యూటీ. ఓహో ఓహో ఓహో. ఏ పని పాట లేనుడికి ఇలాంటివి. అంతేలేండి. అయినా మీ లోపల ఉన్న పార్ట్స్ కి మీరు డిపార్ట్మెంట్ అని తెలియదు కదా. ఫర్ సపోజ్ మీ కిడ్నీకి మీరు పోలీస్ అని, మీకు త్వరలోనే DSP గా ప్రమోషన్ వస్తుందని తెలియదు కదా. హరి, డిపార్ట్మెంట్ అంటేనే స్ట్రాంగ్ అన్నట్టు. దొంగలు పట్టుకోవడానికి వెళ్తూ తేలిక తింటూ ఉంటే వాళ్ళు ఆగుతారా? ఎగ్జాక్ట్లీ. అవన్నీ ఈసారికి ఎక్కడ తెలుస్తాలే అమ్మా. నందిని, మా వారు దొంగలు పట్టుకోవడంలో నెంబర్ 1. వెరీ గుడ్. ఏ దొంగల్ని? గజ దొంగల్నా, జేబు దొంగల్నా, ఇంటి దొంగల్నా? ఎలాంటి దొంగలనైనా సరే చెల్లెమ్మ దొంగ దొరకగానే ఇలా పట్టుకుని పైకి లేపి పిడికిలి బిగించి గుద్దితే ఉంటుంది చెల్లెమ్మ. అడుగు ముందుకు పడదు చెల్లెమ్మ. ఈడి దుంపదగా గట్టిగా కొట్టి కసి తీర్చుకున్నాడే. నిజమే సార్. అదేంటండి అన్నయ్య గారిని అలా గుద్దారు? నో 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 నో, మీ అన్నయ్య గారిని కొట్టలేదు, దొంగను కొట్టి. నేను దొంగని ఎలా కొడతానో చూపించానన్నమాట. వెరీ గుడ్ అగ్ని గారు, వెరీ వెరీ గుడ్. ఇప్పుడు దొంగని ఎలా కొట్టాలో చూపించారు, ఎలా పట్టుకోవాలో చూపించగలరా? వై నాట్? వాట్లే. చెల్లెమ్మ సెల్ ఫోన్ ఇయ్యమ్మా. ఇదిగానే కాచాయని మన ఇంటికి దొంగడు వచ్చాడు. అటు ఇటు చూశాడు, నీ సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన చూసి నువ్వేమంటావు? కమాన్ 1 2 3 స్టార్ట్. సరే ఏమయ్యా, నీకు అసలు ఏమైనా మేనస్ ఉందా? ఎదుటి వాళ్ళకి వచ్చిన ఫోన్ స్లిప్ చేయడమే తప్పైతే నువ్వు ఏకంగా ఫోనే తీసుకెళ్లిపోతున్నావే. ఇలా చేస్తే వింటాడా ఉంటాడా? చెల్లెమ్మ నువ్వు చెప్పు. రెడీ 1 2 3 స్టార్ట్. ఏ స్టాప్ ఇట్. ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్? కామన్ సెన్స్ ఉండక్కర్లా? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఏంటా బిహేవియర్? కామన్ సెన్స్ ఉంటాడు, దొంగడు ఎందుకు అవుతాడమ్మా? అది సరిగానే మీరెలా చెప్తారు? ఇలా క్లాస్ ఎక్కండి. మీకు జాను లేవు, నా పోనీ దొంగతనం చేస్తావరా అని ఓకే, ఇలాగనమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగా కుట్టారు. ఇదన్నయ్య గారు, గ్రౌండ్ తో కలిపి 3 floors. అంతా కష్టపడి సంపాదించింది. ఓ గాడ్. ఏమైందందు? అన్నయ్యకి కాచాయనికి ఇద్దరికి వేద్దామని గాలిడ్స్ తెప్పించాను, మర్చిపోయానండి. ఇప్పుడైనా మించిపోయింది ఏముందందు? ఇప్పుడు మార్చుకుంటాను, నేను తీసుకొస్తాను. ఇప్పుడు దండలు మార్చుకోమని ఏం ఫిట్టింగ్ పెడతాడు ఏమో. చలమా పట్టుకో. అగ్ని గారు పట్టుకోండి, మార్చుకోండి. ఉండండి ఉండండి, ఫోటో తీస్తాను.
వీడు మళ్ళీ స్టూల్ కోసం వెతుకుతున్నట్టున్నాడు. ఈసారి చెత్తే స్టూల్ ఎక్కకూడదు. కాచాయని నువ్వు కూడా కుర్చీ తెచ్చుకో. తెలివితేటలు బానే ఉన్నాయి. కచ్చాయని హైట్ అని ముందే గ్రహించి కుర్చీ లాగిస్తాడు ఎదవా. ఆ, మనం కూర్చుని దండలు మార్చుకుందామే. అయ్యయ్యో ఈ చైర్ బాలేదన్నయ్యా. పడ్డారు. అయ్యో. ఎలాగైనా కవర్ చేయాలి. చెల్లమ్మ, మేము అడవిలో కూంబింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలాగే పిస్టల్ తీసుకుని బిష్కా 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 ఇలా షూట్ చేస్తాం. ఇలా ప్రాక్టికల్ గా చూపించడం కోసమే నేను కింద పడ్డా అనమాట. అవునా అన్నయ్య? వెరీ ఫైన్. మీరెంతైనా డైనమిక్ అన్నయ్య. సిరమిక్ కూడాను. అదేంటిది సిరమిక్ ఏంటి? ఏదో కంపెనీ పేరు గుర్తు వచ్చేది. అయినా మీరు బాగా కవర్ చేశారు సార్. కుంబింగ్ కుంబింగ్ దండలు మార్చుకోండి సార్. వద్దులే అన్నయ్య, ఏ? వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకెళ్తాం. ఓకే. ఇంటికెళ్ళి మార్చుకుంటారు. వీడు ప్రతిసారి నన్ను అవమానిస్తున్నాడు. కాచాయనికి వీడిని అవమానించి పెద్ద గిఫ్ట్ ఇస్తానన్నా, కానీ కుదిరేలేదే. పాపం ఈయన ఏదేదో చేద్దాం అనుకుంటున్నారు, ఏదో అవుతున్నారు. నేనైనా కొంచెం బిల్డప్ ఇవ్వాలి. నందిని, మీ అన్నయ్య ఒకసారి నక్సలైట్ ను పట్టుకోవడానికి అడవిలో కొండల్ని గుట్టల్ని లెక్క చేయకుండా ఎక్కి దూకి దిగి చివరికి మనం పట్టుకున్నారు తెలుసా? గ్రేట్ అన్నయ్య. నేను నమ్మను. ఎందుకంటే అడవుల్లో పరిగెట్టడం అంత ఈజీ కాదు. బిల్డప్ కోసం చెల్లమా నీ దగ్గర అబద్ధం ఆడారు. అగ్ని! ఈ అగ్ని అబద్ధం చెప్పడం. ఈ అగ్నికి తెలుగులో ఇష్టం లేని పదం అబద్ధం. అవును అన్నయ్య నిజమే చెప్తున్నారు హరి. అవునవును నిజమే చెప్తున్నారు. నేనే పొరపాటు పడ్డాను. సారీ అగ్ని గారు. నో, మీరు నమ్మడం లేదు. ఏదో చెల్లెమ్మ చెప్పింది కదా అని సరే అంటున్నారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. అయ్యో వదిలేండి అన్నయ్య, ఆయన హోల్ హార్టెడ్ గానే అంటున్నారు. నో చెల్లెమ్మ. ఒరే అగ్ని, అనవసరంగా నన్ను కెలుకుతున్నావు. తర్వాత బుక్ అయిపోతావు. నీ ఇష్టం. కమాన్ సార్, టెస్ట్ మీ. ఓకే అగ్ని గారు, రెడీ. ఇప్పుడు మీ గన్ తీసుకుని నేను పారిపోతాను. ఇదే అడవనుకోండి, ఇవే కొనాలనుకోండి, అవే కొట్లు అనుకోండి. యూ హ్యావ్ టు క్యాచ్ మీ. ఇంకేం చెప్పదు, అర్థమైపోయింది. ప్రొసీడ్. అయ్యో వద్దన్నయ్య గారు. ఏం చెల్లెమ్మా, మీ ఆయనకి దెబ్బలు తగులుతాయని భయమా? భయమా? నో వర్రీస్. నో వరీస్. కమాన్ క్యాచ్ ఇట్. క్యాచ్ మీ. Catch it? ఓకే Ready. రెడీ. క్యాచ్ మీ. అబ్బా ఏమైంది? నువ్వు ఎటు వెళ్తావు చెప్పాలరా. అటు వెళ్తావు తెలియదు, ఇటు వెళ్తావు తెలియదు. దొంగోడు చెప్పెళ్తాడేంటి? అంతేనంటావా? పట్టుకోలు కానీ. కమాన్ క్యాచ్ మీ. కమాన్ హై కమాన్. హరి కమాన్ రెడీ. క్యాచ్ మీ. ఎవరా నువ్వు? ఏరా, హోమ్ మినిస్టర్ బందోబస్తుకి వెళ్ళరా అంటే గంట ఆలస్యంగా వస్తానని చెప్పి ఓకే చెప్పి 3 గంటలైంది. ఇంటికెళ్తే ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఏం చేస్తున్నావు ఇక్కడ? విల్ యూ జాయిన్ us సార్? దొంగ పోలీస్ ఆట ఆడతా. అది ఆయన దగ్గర ఎందుకుంది? అది అదే సార్ చెప్పాను కదా, దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాం అని చెప్పండి. Shut up. నేను 4 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. సార్ 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 ఈవేళ నా మ్యారేజ్ డే సార్. అందుకే 4 రోజులు చేశా. అయ్యో సార్, జాగ్రత్త. వీటికి తగ్గ పోస్టు. నా సస్పెన్షన్ నెల కాదు 6 నెలలు సస్పెండ్ చేస్తున్నా. ఇదేంటిది? తొక్కలో తొక్క. అగ్ని తొక్క తీసింది.